నమస్తే. 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. 2009లో ఏర్పడ్డటువంటి తొలి నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ఏర్పడితే 16 ఏళ్ల తర్వాత 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆ రోజు 2009లో నియోజకవర్గం ఏర్పడినటువంటి ఏడాదిలో జరిగినటువంటి ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించును. దాని తర్వాత జరిగినటువంటి వరుస ఎన్నికల్లో 2009 తర్వాత 2014 ఆయన 2018, 2023. సో 2014లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్, 2018లో మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్, అలాగే 2023 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ మాత్రమే గెలవడం జరిగింది. సో ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో ఒక సీటు లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 2 సీట్లు వచ్చి చేరినాయి. ఒకటేమో కంటోన్మెంట్కు సంబంధించినటువంటి ఎన్నికైతే, మరో పక్కన ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ విజయం సాధించడం. సో ఇదొక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నియోజకవర్గం ఏర్పడి 16 సంవత్సరాలు అవుతుంటే 16 సంవత్సరాల్లో ఏ అభ్యర్థి కూడా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ ఆ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద మెజార్టీ వచ్చినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా లేదు. ఇప్పటివరకు 2009 నుంచి ఇప్పటి వరకు 24,729 ఓట్ల మెజార్టీ అంటే నాట్ ఏ జోక్. అది కూడా ఉప ఎన్నికలు అనగానే హోరాహోరీగా తలబడేటువంటి తత్వం ఉంటుంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఒకే ఒక ఉప ఎన్నిక పైన అన్ని పార్టీలు ప్రధానమైనటువంటి ఫోకస్ కనపరుస్తూ ఉంటాయి. సో ఆయా సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఈ యొక్క ఎన్నిక అనేది కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఆ ప్రభుత్వ విధి విధానాల పైన కానీ, ఆ ప్రభుత్వ తీరు పైన కానీ, ఆ ప్రజలు ఎన్నుకునేటువంటి విధానంతో ఆ ప్రభుత్వం ఉండాలా లేకపోతే ఆ ప్రభుత్వం పైన మరి ఏమైనా ఇంకా వ్యతిరేకత ఉందా అనేది జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఏ ఉప ఎన్నికైనప్పుడు కూడా రిజల్ట్ చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు జరిగినటువంటి సంఘటన, ఈరోజు జరిగినటువంటి ఫలితాలు, సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్తున్నప్పటికీ ఇది నవీన్ యాదవ్ని ఎన్నుకోవడంలో, నవీన్ యాదవ్ను ఎంపిక చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సక్సెస్ అయిందనేది మనం 100% చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సుమారుగా పడ్డటువంటి ఓట్లలో 1,94,000 ఓట్లు పోలైపోతే దాంట్లో 50% క్రాస్ చేసింది. 50.38% మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసిళ్ళు. ఆయనకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే 98,988 మంది ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. 99,988 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ఓటేస్తే, రెండో ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీతకు కేవలం 38.13% మంది మాత్రం ఆమె వైపు ఓటర్లు చూసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమెకు వచ్చినటువంటి ఓట్లు 74,259 ఓట్లు ఆమెకు రావడం జరిగింది. మూడో ప్లేస్లో లంకెల దీపక్ రెడ్డి. సో బీజేపీ పార్టీ మొదటి నుంచి సైతం కూడా ఆయన వెనుకంజలోనే ఉన్నాడు. పార్టీ అభ్యర్థి ఎంపికలో వెనుకడుగులోనే ఉంది. అలాగే ప్రచారంలో సైతం కూడా లంకెల దీపక్ రెడ్డి ఎక్కడ కూడా కనపడలే, అసలు గ్రౌండ్లోనే కనపడలేదు. ఇక లంకెల దీపక్ రెడ్డి దేనితో పోటీ పడ్డా అంటే ఇక నోటాతో పోటీ పడ్డట్టే. అంటే 4th ప్లేస్లో నోటా ఉంది. 900 చిల్లరేమో ఓట్లు నోటాకు ఉన్నాయి. ఈయనకేమో వచ్చినటువంటి ఓట్లు 17,061 ఓట్లు వచ్చినాయి ఈయనకు. అంటే డిపాజిట్ కూడా పూర్తిగా గల్లంత అయిపోయింది. మరి బీజేపీ పార్టీ గతంలో వచ్చినటువంటి ఓట్లకి ఇప్పుడు ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అయితే ఇక అసలు కొంత ఆయంత 2-3 రోజులు బండి సంజయ్ వచ్చి కొంత ఉద్రేకపూర్వమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసి, సో అక్కడ హిందువులను తమ వైపు తిప్పుకోవడంలో బండి సంజయ్ యొక్క స్పీచ్లు పనిచేసినాయి. ఇక లేనట్టయితుంటే 17,000లో ఇక మరి ఇంకా 7-8 మైనస్ అయిపోయాము. సో ఆయన వచ్చి కొంత అటువైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేసిండు, కొంత సెంటిమెంట్ని, హిందువుల సెంటిమెంట్ని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. సో మొత్తానికైతే మాత్రం ఆయనకు వచ్చినటువంటి ఓట్ల శాతం కనుక చూసుకున్నట్లయితే కేవలం 8.76%, అంటే 10% సైతం కూడా ఆయన ఓట్లను సాధించలేకపోయాడు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్టుగా ఎన్నికల అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. ఆ యొక్క పత్రాన్ని సైతం కూడా నవీన్ యాదవ్కి అయితే అందించడం జరిగింది. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే మొత్తం జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య విషయానికి వచ్చినట్టయితే 4 లక్షల పైచిలుకున్నాయి. 4,01,000 మంది జూబ్లీహిల్స్లో ఓటర్లు ఉంటే కేవలం 48.47% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే సగం మంది కూడా జూబ్లీహిల్స్లో ఓటు వేయలేదు. మరి ఓటైనటువంటి వాళ్ళేమో పథకాలు కావాలి, ప్రభుత్వం నుంచి అందించేటువంటి
రేషన్ కార్డు కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి. కానీ ఓటుకు విషయానికి వచ్చిన తర్వాత అసలు ఓటేయడానికి చాలామంది సుముఖంగా లేరు. అంటే స్లమ్లో ఉన్నటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ సంబంధించినటువంటి కొంత ఆ ప్రజలు మాత్రమే, బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ఎన్నికలకు వెళ్ళిళ్ళు, లైన్లో నిలబడి చివరి వరకు కూడా వాళ్ళు అనుకున్నటువంటి అభ్యర్థికి ఓటేసిళ్ళు. కానీ ఇక పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక ధనికులు అయితే కనీసం పోలింగ్ బూత్ ముఖం కూడా చూడలేదు, ఆడికి వచ్చి కనీసం ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. మరి అది చదువుకున్నటువంటి వ్యక్తులకు కనీసం అవగాహన ఉండాలి కదా. ఓటేయాలన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల పక్కగా ఈ ఓటును వినియోగించుకొని సరైనటువంటి అభ్యర్థికి ఓటేయకుండా సో ఈరోజు నెగ్లెక్ట్ చేసిండు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పోలింగ్ శాతం మాత్రం 48.47% మాత్రమే పోలింగ్ నమోదైపోయింది. సో ముఖ్యంగా దీంట్లో ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఆయా సంబంధించినటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ఓట్లు 98,988 మందికి 88 మంది నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కరెక్టే, నవీన్ యాదవ్కే మేము ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని చెప్పేసి ఆయనకు తీర్పునిస్తే, రెండో ప్లేస్లో మహాగంటి సునీత ఆమె ఓడిపోయింది. ఆమె రెండో ప్లేస్లో నిలిచింది. 74,259 ఓట్లు ఆమెకు రావడం జరిగింది. 24,729 ఓట్ల లాస్ తోటి ఆమె ఓడిపోయింది. అంటే 24,729 ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. ఆయన దీపక్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డి విషయాన్ని మనకు అందరికీ కూడా తెలుసు. ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే సుమారుగా దీనిలో 58 మంది పోటీ చేసిళ్ళు, 58 మంది అభ్యర్థులు పోటీ చేసిళ్ళు. నోటాతో కలుపుకున్నట్టయితే 59. సో 59 ఆల్రెడీ 4 ఈవీఎంలు ఏర్పాటు చేసిళ్ళు. 4 ఈవీఎంలో ఎందుకంటే ఒక ఈవీఎం పైన వాళ్ళకి పడదు కాబట్టి ఎక్కువ మంది నిరుద్యోగులు పోటీ చేసిళ్ళు, రైతులు పోటీ చేసిళ్ళు, ఇండిపెండెంట్ పోటీ చేసిళ్ళు, చాలా మంది పోటీ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే దీంట్లో 58 మంది పోటీ చేస్తే 59వ నెంబర్ అయినటువంటి నోటాకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య 924. అంటే 924 మంది ఈ ఉన్నటువంటి 58 మందిలో ఎవరు కూడా మీ మద్దతు ఇవ్వట్లేదు, వీళ్ళందరూ కూడా పనికిరారు అన్నటువంటి ఒక తీర్పే వాళ్ళు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక 924 తర్వాత అత్యధికంగా ఒక వ్యక్తికి దాంట్లో 9 ఓట్లు ఇండిపెండెంట్ అయినటువంటి వ్యక్తి రాథోడ్ రవీందర్ నాయక్కి అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటిది రవీందర్ నాయక్ 9 ఓట్లే ఉన్నాయి. దాని తర్వాత 12 ఓట్లతోటి వినయ్ సాగర్ బండి వినయ్ సాగర్కి 12 ఓట్లు వచ్చినాయి. ఒకరికేమో 14 ఓట్లు, 15 ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకరికి వచ్చినాయి. సో ఇట్లా చూసుకున్నట్టు 16 దీంట్లో కొంత నిరుద్యోగుల ప్రభావం కూడా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. సో దాంట్లో ఏదేమైనప్పటికీ కూడా ఒక అడుగైతే ముందుకేసి నిరుద్యోగులు సైతం కూడా దీంట్లో పోటీలు చేసి నిరుద్యోగుల తరపున అస్మా పోటీ చేయడం జరిగింది. అస్మా బేగం పోటీ చేస్తే అస్మా బేగంకి వచ్చినటువంటి ఓట్లు 107 ఓట్లు మాత్రమే ఆమెకు రావడం జరిగింది. ఇక మిగతాది ఇక్కడ చూసుకున్నట్టయితే ఏవైతే శ్యామ్ తెలంగాణ శ్యామ్ ఉన్నాడో తెలంగాణ శ్యామ్కి 143 ఓట్లు ఆయనకు రావడం జరిగింది. అంతేకాకుండా 4th ప్లేస్లో అది రోడ్డు రోలర్ అనుకుంటా 4th ప్లేస్లో ఉన్నటువంటిది ఆయనకు అంబోజు బుద్ధయ్యకి 232 ఓట్లు రావడం జరిగింది. అంటే ముఖ్యంగా 232 నుంచి ఇక్కడ అందరికీ కూడా 200 300 ఎవరికి కూడా దాటలే, 250 కూడా ఎవరికి కూడా దాటలే, ఒక నోట మాత్రమే దాటేసింది. సో ఈ అందరికి కూడా 58 మందిని కలిపినా కానీ కనీసం ఒక 2000 3000 ఓట్లు కూడా దాటాయి కావాలి అందరికీ కూడా. ఇది మొత్తం ఓవరాల్గా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఒక అడుగు ముంగటేసి బీసీ అభ్యర్థికి పార్టీ టికెట్ కేటాయించడం, అవతల 2 పార్టీలు సైతం కూడా అగ్రకులాలకు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి మొదటిగా కలిసి వచ్చేటువంటి అంశం అయితే, రెండో అంశం బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్కి, అంటే ప్రజల్లో అప్పటికే పేరున్నటువంటి వ్యక్తిగా, జూబ్లీహిల్స్లో 2-3 డివిజన్లో చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి నవీన్ యాదవ్ ఆయనకున్నటువంటి సేవా సంస్థ ద్వారా చాలా మందికి ఆర్థిక సహాయంతో పాటు ఏదో రకమైనటువంటి సహాయాన్ని అందించినటువంటి పేరున్నటువంటి వ్యక్తిగా, అలాగే ఆ నియోజకవర్గంలోనే తన సొంత ఇల్లు ఉండడం, సొంత ఆఫీస్ కూడా ఉండడం ఆయనకు చాలా కలిసి రావడం జరిగింది. వాళ్ళ నాన్న సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ సైతం కూడా ఈ యొక్క ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుకి ప్రధానమైనటువంటి కారణం కూడా అయిందన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక రెండోది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, ముఖ్యంగా 3 సంవత్సరాల పీరియడ్ మాత్రమే ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే 3 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి మెజార్టీ ప్రజలు భావించడం జరిగింది. ఇక మూడో విషయానికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి యొక్క పర్యటన కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి స్పీచ్లతోటి అక్కడ
ఆయా సంబంధించినటువంటి డివిజన్లో ప్రతి డివిజన్లో ఆయన యొక్క పర్యటన కొనసాగింది. అది కూడా చాలా ప్లస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీసీ ఉద్యమం అంతా కూడా ఉధృతంగా అవుతున్నటువంటి ఈ దశలో ఖచ్చితంగా బీసీని గెలిపించుకోవాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో పార్టీలు ఏవైనప్పటికీ కూడా బీజేపీ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా వేరే ఇండిపెండెన్స్ సైతం కూడా బీసీలంతా కూడా పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇలా నవీన్ యాదవ్కు కలిసి వచ్చిందనేది మనకు స్పష్టంగా అర్థమవడంతో పాటు 2 సార్లు ఆయన జూబ్లీహిల్స్లో ఆయన పోటీ చేసి 2 సార్లు ఓడిపోవడం కూడా జరిగింది. సో సానుభూతి సైతం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చిన తర్వాత ముందుగా బీఆర్ఎస్ పార్టీ కొంత సెంటిమెంట్గా తీసుకుపోయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసింది. కానీ సెంటిమెంట్ రాజకీయాలు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అసలు సెంటిమెంట్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మనం మొన్న కూడా చూసుకోవడం జరిగింది. సాయన్న కూతురు కంటోన్మెంట్లో సాయన్న కూతురు లాసే నందితకి టికెట్ ఇస్తే అక్కడ వర్కౌట్ అయింది. కానీ లాసే నందిత చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సోదరికి టికెట్ ఇస్తే అక్కడ ఓడిపోయింది మళ్ళీ ఏది ఉప ఎన్నికల్లో. సో ఇట్లా చాలా రకాలుగా అవుతా ఉన్నాయి. చాలా రకాలుగా చనిపోయినటువంటి వ్యక్తులకి మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తారన్నటువంటి నమ్మకం కూడా లేదు. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత మాగంటి సునీత మహిళ కావడం సైతం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లాస్ అయిపోయింది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఏదైనా కానీ సమస్య వస్తే రాత్రిలో పగలు ఫోన్ చేస్తేనో లేకపోతే ఆపద అయిపోయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కో లేకపోతే ఇంకెక్కడికైనా రావాలన్నట్టు అయితే ఉంటే పురుషుని కంటే కొంత మహిళ రాత్రిపూట ఫోన్ చేసినట్టయితే ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళు రావడానికి కూడా కొంత ఆలస్యంగా వాళ్ళు స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ 3 సంవత్సరాల్లో అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది. మహిళను ఎంపిక చేయడంలో మొదటి పొరపాటు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈ రెండో విషయానికి వచ్చిన తర్వాత మాగంటి సునీత కాస్త ఏది ఆమె మాట్లాడరాదు కావచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే పోలింగ్ రోజు ఆమె ఏ విధంగా రియాక్ట్ అయింది, ఆమె ఏ విధంగా మాట్లాడింది అనేది చూసినట్టయితే ఉంటే అంటే కొంత అగ్రెసివ్గా కూడా మాట్లాడింది. కానీ ఆమెను కనుక ప్రచారంలో ఆమె వాయిస్ను కనుక కొంత వినిపించినట్టయితే ఉంటే ఆమె యొక్క వాయిస్ అయితే కూడా గంభీరంగా ఉన్నది. సో ఆమె వాయిస్ను కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక కొంత వినిపించినటువంటి ప్రయత్నం చేస్తే కొంత వర్కౌట్ అయ్యేదేమో. కానీ ఆమెను సైలెంట్గా పెట్టి కొంత ఏడుపుతోటి మాత్రమే కొంత సెంటిమెంట్గా రాజకీయాలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వ్యూహం కావచ్చు కేటీఆర్ వ్యూహంలో భాగంగా కొంత తప్పిదం జరిగిందనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడోది ఇక ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం, ఇలా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో మాత్రమే ఉండడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయిపోయింది. ఇక దీపక్ రెడ్డి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. దీపక్ రెడ్డి గతంలో వచ్చినటువంటి ఓట్ల కంటే చాలా తక్కువ ఓట్లు, సగం ఓట్లు కూడా గతంలో వచ్చినటువంటి వాటికంటే సగం ఓట్లు కూడా ఇప్పుడు లైక్ దీపక్ రెడ్డికి రాలేదు. కేవలం వచ్చినటువంటి 17,601 ఓటు మాత్రమే ఆయనకు రావడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత పైన నవీన్ యాదవ్ దాదాపుగా 24,729 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. ప్రతి రౌండ్లో సైతం కూడా ఉన్నటువంటి 10 రౌండ్లలో మరి ప్రతి రౌండ్లో ఆధిక్యతను కనపరిచిండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. ఎక్కడ కూడా పోటీ లేదు. మొదటి సంబంధించినటువంటి రౌండ్లో కేవలం 62 ఓట్ల మెజార్టీ మాత్రమే రావడం జరిగింది ఎవరికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి. ఇక రెండో రౌండ్కి వచ్చేసరికి దాదాపు 2,000 పైన, ఇక ఎక్కడ కూడా 2,000కు తక్కువ ఎక్కడ కూడా రాలేదు. ప్రతి రౌండ్లో కూడా ఆయన కొట్టేసుకుంటూ రావడం జరిగింది. 2,000, 2,500, 3,000 దాకా ఆయనకు మెజార్టీ వచ్చింది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్కే, కాంగ్రెస్ పార్టీకే ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.